మనము ఆలోచన చేస్తే పౌలు గారు దేవుని యొక్క పరిచర్య నిమిత్తము ఆయన పడినటువంటి శ్రమలు, ఆయన పడినటువంటి బాధలు, ఆత్మల రక్షణార్థమై ఆయన పడినటువంటి ఆకలి దప్పికలు అక్కడ మనము ఆ కొరింథీయులకు రాసినటువంటి ఆ 2వ పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈ దినమున ప్రాముఖ్యంగా నేను మీతో కూడా పంచుకోవాలని, మనమందరం దేవుని సన్నిధానంలో ధ్యానం చేసేటువంటి అంశాన్ని నేను ముందుగానే మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. ఏమిటి అంటే, ఇది అందరికీ ఉండేటువంటిదే. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఉండేటువంటి అంశమే ఏమిటంటే ఆకలి. ఏంటి? ఆకలి. లేని వారు ఉంటే సంతోషం, ఆకలి లేనటువంటి వారు ఉంటే, ఒక ఆయన అన్నాడంట, నీకు మీ ఇంట్లో వారికి ఆకలి కాకుండా ముందిస్తాను. ఏంటి? నీకు మీ ఇంట్లో వారికి ఆకలి కాకుండా ముందిస్తాను, అయితే మీ ఆహారం నాకు పెట్టమన్నాడంట. అంటే మీకు ఆకలి కాకుండా చేసేవాడు అదేదో వాడే తింటే మీ ఆహారం అవసరం లేదుగా. ఆకలి అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అయితే ప్రియులారా, ఈ ఆకలి మనం ఇలా మాట్లాడుకుంటే కొందరికి ఆకలి విలువ తెలుసు, కొందరికి ఆకలి విలువ తెలియదు. ఆకలి విలువ తెలిసినటువంటి వారు ఉన్నారు, ఆకలి విలువ తెలియనటువంటి వారు ఉన్నారు. ఇంకొక రకం ఉంది. వీరిని చెప్పాలంటే అందరూ బ్రతకటానికి తింటారు, తినటానికే బ్రతుకుతాడు. ఇంకొక రకం ఎప్పుడు కారం మిల్లు లేకపోతే ఏదైనా రైస్ మిల్లు ఆడుతున్నట్టు ఆడుతూనే ఉండాలి కొందరికి. అది చూస్తుంది కాబట్టి ప్రియులారా, కొందరికి ఇంకా రైస్ మిల్ ఆడుతూనే ఉండాలి. అది ఆకలో ఆకుతో తెలియదు. ఇక్కడి నుంచి కలిగితే మళ్ళీ దొరకదనేటువంటి బాధ, కానీ దొరికితే మాత్రం వదిలేటువంటి పని లేదు. ఆకలి విలువ తెలిసినటువంటి వారు ఉన్నారు, ఆకలి విలువ తెలియనటువంటి వారు ఉన్నారు. అసలు ఆకలి అంటే అసలు ఆకలి కోసం తినాలన్నా లేకపోతే ఆరాటం కోసం తినాలనో తెలియనటువంటి వారు కొంతమంది ఉంటారు. కానీ ఆకలి అనేది బాల్యం నుండి పుట్టిన కానించి మరణము నొందేంత వరకు ఆకలి చాలా ప్రాముఖ్యంగా ప్రతి మానవుల్లో మనం చూస్తాం. ఆకలి విలువ ఎప్పుడు తెలుస్తూ ఉందంటే, 1-2 రోజులు మనము ఆహారం తినకపోతే అది దాని విలువ ఏమిటో మనకు తెలుస్తుంది. దొరకకపోతే 3 పూటలు ఏ పూట కూడా టైం మిస్ కాకుండా ఏ పూటకి ఆ పూట టయానికి మనకు ఆహారం దొరుకుతూ ఉంటే దాని విలువ మనకు తెలియదు. ప్రభు యేసుక్రీస్తు తెలుసు ఆహారపు విలువ ఎంతో, ఆకలి విలువ ఎంతో ఆయనకు తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం ఈ రీతిగా చూస్తాం. చూడండి, 2వ వచనంలోనే 2వ వచనం 4వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి ఉండగా. ఎవరికి ఆకలి అనేటువంటి విలువ తెలుస్తుందంటే, ఆహారము లేనటువంటి వానికి, అంటే ఆహారం దొరకనటువంటి వానికి. ఆయన ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఆహారం ఆయనకు తీసుకోలేదు కాబట్టి ఆ 40 రాత్రింబగళ్ళు గడిచిన తర్వాత ఆకలి విలువల గురించి, అక్కడ ఆకలి గురించి రాయబడినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినమున
నేను అడిగేటువంటి మాట ఒకటే. ఇప్పుడు ఆకలేదనుకో ఏం చెప్తాము? దేనికి ఆకలేదని చెప్తాం? ఆకలి దేనికి అవుద్ది? చెప్పాలి సార్. ఇంటర్నెట్ కుదరదు. దేనికి అవుద్ది సార్ చెప్పండి? కడుపుకి, పొట్టకి, లేకపోతే బొత్సకి. దాహం దేనికి అవుద్ది? గొంతుకి లేకపోతే నోటికి. చెప్పాలి. దాహం దేనికి అవుద్ది? ఏందమ్మా మీ గద? దాహం దేనికి అవుద్ది? నాలుగు కట్ట, నాలుగుకి. ఇంకా నొప్పి దేనికి పుడుతుంది? నొప్పి దేనికి? శరీరానికి. ఇంతేనా? ఆకలి దేనికి అవుతుంది? మన పొట్టకో లేకపోతే కడుపుకో లేకపోతే బొచ్చకో. దాహం దేనికి అవుతుంది? నాలుకో లేకపోతే నోటికో లేకపోతే నోరుకో. దేనికో దానికి దాహం అవుతుంది అని చూస్తాం. నొప్పి దేనికి కలుగుతూ ఉంది? శరీరానికి అంటాం. కానీ మీరు చెప్పింది అంత తప్పు అని నేను అంటాను. నాకు తెలిసినంత వరకు దేవుని వాక్యాన్ని బట్టి పొట్టకి ఎప్పుడు ఆకలి కాదు, నోటికి ఎప్పుడు దాహం కాదు, శరీరానికి ఎప్పుడు నొప్పి కలగదు. చనిపోయాడు, బండిని పట్టేస్తున్నాం. శరీరం లేదా, పొట్ట లేదా, నాలిక లేదా, నోరు లేదా. కానీ ఎందుకు దాహం వేయటం లేదు? మనము ఎందుకు ఆహారం పెట్టడం లేదు? ఎందుకు శరీరాన్ని ఒక ఫ్రీజర్లో పెట్టేసి లాక్ చేసేస్తున్నాం? అందుకే దేవుడి వాక్యంలో యోహాను సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తూ ఉన్నటువంటి మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము నేను చెప్పేటువంటి అంశము ఏమిటంటే శరీరానికి సంబంధించిన ఆకలి గురించి కాదు, ఆత్మకు సంబంధించిన ఆకలి. ఆ శరీరంలో ఆత్మ అనేది లేకపోతే కడుపుకు ఆకలి కాదు, నోటికి దాహం కాదు, శరీరానికి నొప్పి కలగదు. శరీరం కేవలం నిష్ప్రయోజనమే, ఆత్మ మాత్రమే ప్రయోజనకరమైనది అని స్వయంగా రక్షకుడే భూమి మీదకి అరుదించినటువంటి క్రీస్తు ప్రభు అనే స్వయంగా చెబుతున్నటువంటి మాట. శరీరము నిష్ప్రయోజనమే, ఆత్మయే జీవింప చేస్తూ ఉంది. కాబట్టి మన ఈ దిన అంశం ఏమిటంటే ఆత్మకు సంబంధించినటువంటి ఆకలి. సంబంధానికి శరీరానికి చెందినటువంటి ఆకలి గురించి మనము ధ్యానం చేయట్లేదు, కానీ ఆత్మకు గురించినటువంటి ఆకలి గురించి కొన్ని మాటలను మనము పరిశుద్ధ లేఖనంలో మనము ధ్యానం చేద్దాం. ఏమిటంటే ఆత్మ. ఎందుకు ఈ అంశాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, గత వారం ఏ వాక్య ధ్యానం చేశాం? నోట్స్ తెప్పలేదు. అదే గుర్తు లేకపోతే ఏ ఉపమానం గురించి ధ్యానం చేసేది కూడా లేకపోతే దానికి ఇంకో పేరు కూడా పెట్టుకున్నాం, జ్ఞాన ఉపమానం. అందులో ఎన్ని రకాల స్వభావం కలిగిన విత్తనాలు కాదు మనం వాడు చూసింది, నేలను చూసాం. విత్తనం ఒకటే, నేలలు వేరు. అందులో ఒకటి మాత్రమే ఎన్ని విశ్వాస పరిమాణం కూడా ఉంది. పరిపూర్ణమైనటువంటి విశ్వాసిని అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి లేకపోయినా, దానికంటే అంటే 100% రాకపోయినా 60%, 30%, అంటే 30, 60, 100%, ఈ 3 పరిధిలో ఏదో ఒక పంట మన జీవితంలో నుంచి రావాలి. దేవుని యొక్క ఆశ.
ఆ రాబడినటువంటి మాట 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలమైతే వచ్చింది. ప్రయాసపడిన దానికి ప్రతిఫలము అక్కడ వ్యవసాయదారుడు అనుభవిస్తూ ఉన్నాడు. అలాగే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎంతో కొంత పరిమాణము విశ్వాస జీవితము కలిగి ఉండాలి. ఆత్మ పట్ల దాహం కలిగి ఉండాలి. ఆత్మ పట్ల ఆకలి కలిగి ఉండాలి అని తెలియపరచడానికే. 3 రకాలైనటువంటి నేల నిష్ప్రయోజనమైంది, ఫలింపు రాలేదు, ఆత్మను ఉజ్జీవింప చేసుకోలేదు, ఆత్మను ఆర్పే రీతిగా జీవన విధానాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఆఖరికి విత్తనము పాడైపోతుంది, భూమి వ్యర్థమైపోతుంది, గొడ్డలి చెట్టు ఏరున నాటబడి ఉంది. గొడ్డలి చెట్టు మొదటిన ఉంచబడి ఉంది నరకబడటానికి. ఆత్మీయమైనటువంటి ఆకలిలో ఒక పూట ఆలస్యమైతేనే తట్టుకోలేనటువంటి శరీర సంబంధమైన ఆహారం కొరకు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అసలు శరీరము నిష్ప్రయోజనము, ఆత్మీయ ప్రయోజనం ఉన్నప్పుడు ఆ ఆత్మకు ఎంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దాని మీద వహించాలో మనకు అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆకలి ప్రియులారా, అందును బట్టి ఈ 3 పరిధిలో ఒక పరిధి కూడా మనము లేకపోతే జరిగేటువంటి విపత్తుల గురించి రాయబడినటువంటిది ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, 2 విషయాలు ఆ అధ్యాయంలో మనకు కనపడతాయి. ఒకటి, యెహోవా మాట విని ఫలిస్తే ఆశీర్వాదము, యెహోవా మాట విని ఫలించకపోతే నష్టము అనేటువంటి మాటలు అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఎలాంటి నష్టం అంటే రండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలోనికి కొద్ది సమయము ఆ వచనాలను మనం గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం చూడండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి చాలా విషయాలు ఉన్నాయి. 15వ వచనం నుండి మొదటి నుంచి 14 దాకేమో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని నేనులా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని 28వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మాట మనం చూస్తాం. అక్కడ అన్ని ఏ వ్యాపారం కావచ్చు, ఏ పని కావచ్చు, పొలము కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఫలభరితంగా ఉంటుంది అని తెలియపరిచేటువంటి మాటలు అక్కడ మనం చూస్తాం. తరువాత 15వ వచనం నుండి అక్కడ చెప్తున్నాడు. 15వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవించిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. అంటే నీకు అంటే ఇలా ఆలోచన చేయకండి. ఎవరు అన్నారట, ఏమిరా నువ్వు దశమ భాగం ఇవ్వా దేవుడి కంటే దొంగ ఎన్ని మార్గాలైనా కూడా ఆలోచన చేస్తాడు. ఎక్కడుంటే దొంగ ఎన్ని మార్గాలైనా ఆలోచన చేస్తాడు. వారం ఏం పాట పాడుతున్నారా? కొంత సాంగల్ గారు రాశారు, నీ ధనము నీ ధనము ప్రభు యేసు, నాకు కాదురా నీకి నేను పాడుతున్నాను. ఎవరిది? నాకు కాదురా, నీకే. వాడెవరు పాడుతున్నా? నీకు కదా. నేను పాడుతున్నా నీ ధనము అని నీ గురించి చెప్తున్నా. మీరందరూ ఏం చెప్తున్నారు? మాకే కదా, నువ్వు కూడా చేయి, నాకు కూడా చెప్తున్నాను. ఒకరికొకరు చెప్పుకుంటూ ఆలోచన చేయట్లా. నువ్వు ఈయనరా, ఈయనెవడు, నువ్వు ఇవ్వనటువంటి లేదు ఏమంటే నేను పిచ్చోడా. పాడుతున్నటువంటి పాట ఏంటి? నీ ధనము ప్రభు యేసు, నాది కదా, నా ధనం అన్నానేనా, నా ధనం అన్నానా అని ఆలోచన చేసేటువంటి మహామేధావులు సంఘంలో అనుదినము అన్ని సంఘాల్లో ఉంటారు. ఇక్కడ కూడా అలా ఆలోచన చేస్తున్నారేమో. ఏమనంటే నీవు శిపింపబడదువు
అంటే నాకు కాదులే వాళ్ళకిలే అనుకోకుండా అక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి మాట ఏంటంటే మనము శపింపబడుదుము. మనము శపింపబడుదుము. చాలా చూడండి, ఆశీర్వాదముల గురించి దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే ఆశీర్వాదముల గురించి చాలా క్లుప్తంగానే అన్ని క్రోడీకరించి కొన్నింటి మీద పెట్టేసి సమస్త ఆశీర్వాదాలు 14 వచనాల్లో, అంటే 14 కూడా కాదు, 13 వచనాల్లోనే మొదటిది ఆయన చెప్పినటువంటి మాట 2వ వచనం నుంచి ఆశీర్వాదం చెప్తూ 14వ వచనంలో ముగిస్తాడు. అంటే 13 వచనాలను ఆశీర్వాదం గురించి చెప్పి ఇక ఆ అధ్యాయం మొత్తం కూడా శాపం గురించే చెప్పాడు. 16వ వచనంలో నుండి చివరి 68వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలన్నీ కూడా శాపాన్ని గురించే తెలియపరిచారు. ఎందుకంటే మనలను ప్రేమించడం ఇది మనకు రావాలని కాదు, ఆ శాపంలో మనం జీవించాలని కాదు, ఆ శాపం నుండి తప్పించబడాలని పదే జ్ఞాపకం చేయడానికి విస్తారంగా శాపం గురించి ఆయన మాట్లాడటం, పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడటం ఆ లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి మనము అలాంటి శాపగ్రస్తులము కాకుండా ఉండాలంటే మన ఆత్మ పట్ల మనం ఏమి కలిగి ఉండాలంటే ఆకలి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆత్మల పట్ల ఆకలి కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఇక్కడ చూడండి 28వ అధ్యాయంలో 3 విషయాలు మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం ముందుకు కొనసాగాం. 29 నుంచి 30 వచనాలు. అప్పుడు గురిటివాడు చీకట్లో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నం ముందు తడువులాడుదు. గురిటివాడు ఎప్పుడు తడువులాడాల్సిందే, కానీ 2 కళ్ళు ఉన్నటువంటి వాడు కూడా ఇంకా పరిస్థితి ఏమిటంట, మధ్యాహ్నం అందే తవులాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 30వ వచనంలో స్త్రీని ప్రదానం చేసుకుందు కానీ వేడుకలు ఆమెను కూడెను. నువ్వు ప్రేమించి వివాహం చేసుకోవాలనుకున్నటువంటి ఆమె, లేకపోతే వివాహం చేసుకోవాలనేటువంటి ఆ స్త్రీ నీకు దొరకదు. ఇల్లు కట్టుదు కానీ దానిలో నివసింపవు. ద్రాక్ష తోట నాటుదు కానీ దాని పండ్లు తినవు. నేను ఆ 4 విషయాలు చెప్పడానికి గల ఆ మాట ఏమిటంటే, అన్ని విషయాలు ఉన్నాయి కానీ ఆ 4 విషయాల్లోనే మన జీవితం అంతా కూడా ముడిపడి ఉంది. పెళ్ళి, సంసారము, పొలము, పిల్లలు అన్నీ కూడా ఆ వచనాల్లో అవి మిళితమై ఉన్నవి. కాబట్టి ఆ వచనాలు మాత్రమే నేను జ్ఞాపకం చేస్తున్న ఆత్మీయమైనటువంటి ఆకలి లేనప్పుడు జరిగేటువంటి పరిస్థితి, జరిగేటువంటి భయంకరమైనటువంటి స్థితిని గురించి ఆడ వివరిస్తూ ఒక స్త్రీని మాత్రము ప్రత్యేకంగా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక స్త్రీని మాత్రము ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ స్త్రీని నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో, అంటే ఉదయమున మనందరం కూడా స్త్రీని జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ ఆకలి లేకపోతే ఎంత భయంకరమైనటువంటి దుస్థితి ఉంటుందో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. ఎవరంటే ఆ స్త్రీ చదవబడినటువంటి లేఖన భాగంలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె 56, 57 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ మాటలు ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 56, 57 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఆ 2 వచనాలను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా చూడండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారు తెరిచి ఆ లేఖనాలను చూడవలసిందిగా ప్రభువును బట్టి చెబుతూ ఉన్నాను. నీ గ్రామంలో నీ శత్రువులు నిన్ను ఇరుకు పొడుచుట వలనను ముట్టడి వేయుట వలనను ఏమీ లేకపోవుట చేత
మీలో మృదుత్వమును అతి సుకుమారము కలిగి, మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన కాలు మోపని స్త్రీ. ఎవరంట? నేల మీద కాలు మోపని ఒక స్త్రీ. అంటే ఈకి నేను పెట్టిన పేరు ఏమిటంటే సుకుమారి. ఏం పేరు? ఎవరన్నా ఉంటే మీరు కాదమ్మా, నేను పెట్టుకున్న పరిశుద్ధ గ్రంథంలో ఆమె యొక్క స్థితిని బట్టి పెట్టుకున్నటువంటి పేరు సుకుమారి. మృదుత్వము కలిగినటువంటిది, సౌందర్యము కలిగినటువంటిది, సంపద కలిగినటువంటి స్త్రీ. అక్కడ ఏం జరుగుతుందంటే, యెహోవా మాట వినని ఎడల, అంటే వాక్యము విత్తబడినప్పుడు ఆ విత్తనాలు ఆ ఫలింపులోనికి రానప్పుడు, ఆ విత్తనాలను ఫలింపులోనికి తీసుకొని రాకుండా ముళ్ళ పొదలు అంటే ఎగలోకపు ఐకిక విచారములతోటి అణిచివేయబడిన, లేకపోతే మన్ను లేనటువంటి రాతి నేల మీద పడిన, లేకపోతే త్రోవ పక్క పడినటువంటి, అంటే వాక్యమును నిర్లక్ష్యముగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి, అంటే దేవుని వాక్యము అనేటువంటి మాట అనే విత్తనాలను ఎవరైతే నిర్లక్ష్య పెడతామో, ఎవరైతే ఫలించకుండా ఉంటామో, వారిని బట్టి ఆ వస్తున్నటువంటి శాపాలన్నింటినీ చెప్తూ ఇక్కడ ఒక స్త్రీని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె స్థితిని, ఆమె సౌందర్యాన్ని, ఆమె సంపదను అన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మృదుత్వము కలిగిన కాలు కూడా, కింద కాలు పెడితే ఎక్కడ ఆ పాదములకు ధూళి అంటుకుంటుందో అని ఆ ధూళి కూడా అంటనంత సుకుమారంగా, సుందరంగా, సౌందర్యంగా ఆ స్త్రీ జీవిస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏమైందంటే, ఆ గ్రామాన్ని కానీ ఆ పట్టణాన్ని శత్రువులు చుట్టుముట్టారు. శత్రువులు చుట్టుముట్టారు. ఇంట్లో తెచ్చుకున్నటువంటి సరుకులు నిండుకున్నాయి, అయిపోయినాయి. బయటికి పోయి తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ సుకుమారి సుందరగానే ఉంది, సంపద ఉంది, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకి బంగారం ఉంది, వెండి ఉంది, డబ్బులు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆస్తులు, అంతస్తులు ఉన్నాయి. కానీ తినటానికి ఏమి లేదంటే తిండి లేదు. అందుకే ప్రభు అన్నటువంటి మాట నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రభు అన్నటువంటి మాట చూడండి, లోకాసు వార్త, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఆ లోకాసు వార్తలో ప్రభు అన్నటువంటి మాట 6వ అధ్యాయము 25వ వచనంలో పేదవాళ్ళ గురించి మాట్లాడుతూ, పేదవాళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ, ధనవంతుల గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన అంటున్నటువంటి, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నటువంటి వారులారా, మీరు ఆకలి కొందురు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, కడుపు నిండి హృదయము కఠిన వారి, కనికరము లేకుండా ఈ సంచరిస్తున్నటువంటి వాక్యాన్ని ఆ కఠినమైనటువంటి హృదయములో పడేసుకొని అక్కడే విడిచిపెట్టి, కనికరం అనేటువంటిది లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని బట్టి నజరేయుడైన యేసు శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి కొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వాళ్ళరా, మీరు దుఃఖించి ఏడుతురు. కారణము ఏమిటంటే, వాక్యము ఫలించకుండా ఆ రాతి గుండెలో అటనే కఠినపరుచుకొని బ్రతుకుతూ, నాకేమిలే, నేను సౌందర్యవంతుని, నేను సౌందర్యవంతురాలను, నేను సంపద కలిగినటువంటి వ్యక్తిని, సుసంపన్నులతో
మా కుటుంబం తోలనాడుతుంది, మాకు ఏమి భయములే, ఇప్పుడు దేవునితో మాకేమి అవసరములే, ఇప్పుడు దేవుని వాక్యం ఎందుకు ఆ హృదయంలో ఫలింప చేసుకోవాలనే, ఇప్పుడే దేవుడని ఆ వైరాగ్యంలోనికి దిగాల్సినటువంటి పరిస్థితి మాకెందుకులే, చూద్దాం ఏదో ఒక రోజు, చూద్దాం ఏదో ఒక రోజు, ఆలోచించేద్దాం ఏదో ఒక రోజు ఆ వాక్యం. అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, కడుపు నిండిన వారులారా ఆకలి అంటారు. ఎలా అంటే ఈ స్త్రీ వలె సౌందర్యము, సుఖము, సంపద సర్వము ఉన్నప్పటికీ ఇప్పుడు ఏమి లేదంటే ఆకలి తీర్చుకోవడానికి ఏమి లేదంటే ఆహారము దొరకలేదు, తిండి దొరకలేదు. ఒకప్పుడు తిండి ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క మాట ముందుగానే చెప్పాడు, అమ్మ ఇలాంటి దుస్థితి రాబోతుంది, అయ్యా ఇలాంటి దుస్థితి రాబోతుంది, ఓ సుకుమారుడా, ఓ సుకుమారి ఇలాంటి పరిస్థితి రాబోతుంది. కాబట్టి యెహోవా మాట శ్రద్ధగా విని ఆ వాక్యం అనేటువంటి విత్తనాలను మీ హృదయాంతరంగంలో భద్రపరుచుకొని ఫలించండి అయ్యా. అది ఫలిస్తే మీరు ఇప్పుడు దుఃఖిస్తున్నారేమో కానీ రేపు నవ్వుతారు. ఒకవేళ మనకు అన్వయించుకోవాలనుకుంటే స్త్రీ పురుషులకు, ఓ సుకుమారుడా, ఓ సుకుమారి, ఓ సుకుమారుడా, ఓ సుకుమారి ఆలోచన చేయి. ఎంత భయంకరమైనటువంటి దుస్థితి అక్కడ కలుగుతుందో చూస్తే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, ఈ సుకుమార గల స్త్రీ నేల అరికాలు కూడా మోపనేంత సౌందర్యం సుకుమారులతో బ్రతుకుతున్నటువంటి ఈ పరిస్థితి దేవుని యొక్క ఉగ్రతకు లోనిప్పుడు ఎలా ఉంటుందో చెప్తున్నాడో తెలుసా? చూడండి, అతి సుకుమారము చేతను నేల మీద తన అరికాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబో పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కలుగిటి పెనిమిటి ఎడలనైనను, తన కుమారుని ఎడలను, తన కుమార్తెల ఎడలైనను కటాక్షము చూపకపోయెను. కొన్ని మాటలు వివరిస్తే చాలా భయంకరంగా ఉంటాయి, అసహ్యంగా కూడా ఉంటాయి. మీరు అర్థం చేసుకుంటారని ఆ మాట నేను వివరించలేదు. ఎంత దౌర్భాగ్యపు స్థితికి ఆ స్త్రీ వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి. అటువంటి పరిస్థితి, అటువంటి ఆకలేటువంటి పరిస్థితి, దేవుని మాట నిర్లక్ష్యం పెట్టినటువంటి ఆ స్త్రీకి ఎంత దరిద్రపు బ్రతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందో చూడాలి. దూరం వెళ్ళిపోయింది, భర్త వదిలిపెట్టింది, బిడ్డను వదిలిపెట్టింది, ప్రసవ దినం వచ్చాక దూరం వెళ్ళిపోయింది. ఎవరైనా ప్రసవ దినం దగ్గరికి వస్తే ఏం కోరుకుంటారు? అమ్మ, నాన్న, రక్త సంబంధికులు, బంధువులు అందరూ దగ్గర ఉండాలి, నాకు పరిచయం చేయాలి, నాకు వాళ్ళు తోడుగా ఉంటే ధైర్యం ఉంటుందని ఏ స్త్రీమూర్తి అయినా ఆశించేటువంటి ఆశ. కానీ ఈ స్త్రీ ప్రసవ దినాలు నిన్నగానే ముందు పుట్టేటువంటి బిడ్డలను వదిలేసింది, ప్రక్కలో కౌగిట్లో ఉన్న భర్తను వదిలిపెట్టింది, దూరం వెళ్ళిపోయింది, ఎక్కడికో దూరం వెళ్ళిపోయింది. ఎందుకు తెలుసు అక్కడ రాయబడింది? తన పుట్టబోయేటువంటి బిడ్డను ఒడ్డు కత్తిరించి ముద్దు పెట్టడానికి కాదు, ఆ బిడ్డనే పూజించడానికి. ఎంత దౌర్భాగ్యం! కడుపు నిండిన వారులాగా, కఠిన హృదయులాగా, కనికరము లేని వారులారా, ఆ సుకుమారి ఎందుకు దూరం ఉందో తెలుసా? నా భార్య, నా భర్త, నా బిడ్డలు చూచి నేను ఇంత ఘాతుకానికి పాల్పడితే అసలు నువ్వు తల్లివేనా అని అంటారని కాదు, వాళ్ళకి ఎక్కడ భాగం పెట్టాలో అని, తన కడుపు నిండదని. తెలుసా? అది
చావదని ఆఖరికి అక్కడ రాయబడినటువంటి ఒక భయంకరమైనటువంటి మాట, అది కూడా తినేస్తూ, అటువంటి దుస్థితి రాకముందు ఫలించు ఓ సుకుమారుడా, ఓ సుకుమారి. వచ్చింది ఎటువంటి పరిస్థితి? రాజు రాసినటువంటి 2వ గ్రంథము. ఇది కథ కాదు, చరిత్ర. ఎవడు కూడా మార్చలేనటువంటి చరిత్ర. చూడండి, రాజు రాసినటువంటి 2వ గ్రంథము, 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా 24వ వచనం నుండి మనకు తెలుసు. సిరియా రాజైన బెన్హదదు ఏం చేశాడంటే, చూడండి, షోమ్రోనును ముట్టడించేశాడు. బయట నుంచి సరుకులు రాలేదు, లోపల ఉన్న సరుకులు అయిపోయినాయి. ఇప్పుడు ఆకలి అవుతుంది. ఆకలి అవుతూ ఉంటే ఇక్కడ ఏం తిన్నారు తెలుసా? మొట్టమొదటిగా బిడ్డలు తినక ముందు ఏం తిన్నారు తెలుసా? పావురపు అరంటే మనకు తెలిసిన ఇంకో మాట, పావురము విసర్జించినటువంటి ఆ మలమూత్రాలను సహితము కొని తిన్నారు. ఉచితంగా కాదు, వచ్చింది చరిత్ర. ఆ కాలంలో ఆయన పరిపాలన చేసినటువంటి చరిత్ర. అటువంటి దుస్థితి వచ్చింది. నా మాట వినకపోయారా? నిర్లక్ష్యం పెట్టారా? కఠినమైనటువంటి హృదయంతో ఉంటున్నారా? ఇదిగో వచ్చింది దుస్థితి. బిడ్డను వండుకొని తినమని అడిగి తిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పారు. ఈ మేడ్పంత ఏంటి? ఈ మేడ్పేంది? ఈ సుకుమారి సంగతి ఏంటి? ఈ మేడ్పెందుకు? బిడ్డపోయాడనే. అబ్బే, బిడ్డపోయాడని కాదు, బొవ్వలేదని. ఆ బిడ్డ పోయాడని ఏడవటం లేదు. ఎంత క్రూరత్వమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ సుకుమారి పుట్టినటువంటి బిడ్డతో తను విసర్జించవలసినటువంటి దానిని కూడా భుజించడానికి తన బిడ్డలను భర్తకు దూరంగా వెళ్ళిపోయింది. ఈమె బాధ అయితే తెలుసా? ఆకలి ఎంత క్రూరత్వాన్నైనా సరే బయటకు తీసుకొని వస్తుంది. ఫలించలేదా? మంచి నేల పడలేదా? ఒకవేళ మంచి నేల పడినా కూడా నిర్లక్ష్యం పెడుతున్నావా? ఓ సుకుమారుడా, ఓ సుకుమారి, దుస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మనము ఆలోచన చేయవలెను. ఆకలి ఎంత తీవ్ర స్థితికి, ఆత్మను ఫలింపలేనికి తీసుకురాకపోతే ఆత్మ యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి. ఆకలి శరీర సంబంధమైన ఆకలి గురించి ఇక్కడ మాట్లాడటం లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి గురించినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఆమె బిడ్డ పోయినందుకు ఏడవలేదు, కానీ ఆమె బిడ్డ పోయినందుకు ఏడవలేదు. కానీ ఇంకొకటి ఆమె బిడ్డ ఉంది, ఇంకొక ఆమె బిడ్డ ఉంది, వాడు పోవాలా? ఎప్పుడైనా గమనించారో లేదు? అందరూ సీరియస్గా చూస్తాము. నా సాయి ఎందుకని నాకు అర్థం కాలేదు, కానీ అందరూ మాత్రం సీరియస్గానే చూస్తాం ఈరోజు. నా సాయి సహజంగా ఎవరైనా మరణించారు, ఒకవేళ వస్తుడే మరణించాడు అనుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమని ఏడుస్తారు? ఎప్పుడైనా గమనించారా? మరి దేవుడా, నా బిడ్డే కనపడ్డాడు అంటే పక్కన వాళ్ళు చేసుకొని పర్వాలేదు, ఈయన బిడ్డలు వదిలిపెట్టి నా బిడ్డే దొరికాడా? ఈయన పోయినందుకు కాదు, పక్కన పెట్టుకున్నందుకు ఆ బాధ. ఈ పరిస్థితి కూడా అదే. ఆకలి వాటి ఆ బిడ్డ బతుకున్నాను, నన్ను మోసగించింది. ఆ బిడ్డను చంపాలా, వండుకోవాలా, తినాలా? అటువంటి దుస్థితికి రాకమునిపే ఆకలి కొని వాళ్ళరా
ఆకలి తీర్చి ఆకలి లేనటువంటి వాళ్ళ మీరు ఆకలి ఉందరు, జాగ్రత్త. ఎప్పుడో తెలుసా? వాక్యమును నిర్లక్ష్య పెట్టిన తదనంతరము జరగబోయేటువంటి విపత్తులు ఉన్నవి, అవి మరొకండి. ఇంకా ఏం జరుగుతాయో తెలుసా? వాక్యము ఫలించకుండా వాక్యమును విసర్జిస్తే, ఆత్మను నిర్లక్ష్య పెడితే, ఆత్మను ఫలింపజేయకుండా చూస్తే, ఇంకా కొన్ని విషయాలు మనం గమనిస్తే మనం వినబోయేటువంటి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అయ్యో, ఆ దినములలో గర్భిణీ స్త్రీలను పాలిచ్చు వారికి శ్రమ. అయ్యో, ఆ దినములలో ఎవరికంట? గర్భిణీ స్త్రీలను పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమైందను విశ్రాంతి దినమునైందను సంభవించకుండా ఉండవలని ప్రార్థించుడి. అంటే కారణం, ఆ మాట ఏంటో తెలుసా? అయ్యో, ఆ దినములో గర్భిణీ స్త్రీలను పాలించు వారికి శ్రమ అంటే బిడ్డలు ఉన్నటువంటి వారి యొక్క శ్రమను బట్టి మాట్లాడుతున్నారు. బిడ్డలు ఉన్నటువంటి వారిని బట్టి మాట్లాడుతున్నారు. వారిని సరిగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పెంచనప్పుడు, వాడు సరైనటువంటి నడవడిక లేనప్పుడు, ప్రభు రాకడలో వాడు మన కళ్ళ ముందే మాయమైనప్పుడు, మన కళ్ళ ముందే వాడు కనపడినప్పుడు, వాడి యొక్క బాధను, వాడి యొక్క శ్రమను మనం చూసినప్పుడు ఈ తల్లి యొక్క రోదన, వేదన భరించలేనటువంటి. అందుకే కనని గర్భములు పాలివ్వని స్థలంలో ధన్యులు అని రాయబడింది అని చెప్తాడు. కారణం, లోకంలో మనకు బిడ్డలు లేరని బాధపడతాం, కానీ దేవుని దృష్టిలో లేనోళ్ళు చాలా గొప్పలు. వాళ్ళు ధన్యులు అంట. లోకం మాత్రం వేరుగా ఆలోచన చేస్తుంది, లోకం మాత్రం వేరు తలంపులు తెలుస్తుంది, కానీ దేవుడు మాత్రము వారి పట్ల తలస్తున్నటువంటి తలంపు వేరు. వారు ధన్యులు. ఇక్కడ పిల్లలు పుట్టినటువంటి వారికి శ్రమ అంటే, ఆ పిల్లలు ఎవరంటే దేవుని పిల్లలు. ఆ పిల్లలను సరిగా పెంచకపోతే, సరిగా వారి జీవన విధానం నేర్పించకపోతే అది ఎవరికి శ్రమ అంటే తల్లిదండ్రులకు శ్రమ. హఠాత్తుగా జరిగేటువంటి సందర్భం, సంచలనాత్మకమైనటువంటి వార్త. ఆ టైంలో ప్రభు వచ్చినటువంటి టైంలో ఒకవేళ కొంతమంది మామూలుగా కొంతమంది ఉండేటట్టు, కొంతమంది లేనట్టుగానే ఉంటే మన సార్ మన కోపడతారేమో. వీరు కూడా రాస్తారు సంచలనాత్మకమైన వార్త, లేకపోతే టీవీ పైన సాక్ష్యం. వీళ్ళందరూ కూడా ఎలా ఎత్తపడ్డారు, ఎలా దించబడ్డారు, ఎవరు వచ్చారు, ఎవరు కొనుక్కోయారని చెప్పేసి నిమిషం బ్రేకింగ్ న్యూస్ ఉండవు కూడా ఆ టైంలో. ఆ బ్రేకింగ్ న్యూస్ చేయడానికి కూడా అవకాశం లేదు. పిల్లలు మాయమైపోతారు, వారికి శ్రమ. సరే, అక్కడైతే ఆయన పుట్టినటువంటి బిడ్డలను తిన్నారు సుకుమారులు. పుట్టినటువంటి వారు ఆకలి ఇంకెంత భయంకరమైనదో తెలుసా? వాక్యములు ఫలించకపోతే టీవీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథము ప్రియమైన వాళ్ళ 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. అందరూ కలిసి చదువుదామా? 20వ వచనం. 9వ అధ్యాయము 20వ వచనం. కుడి ప్రక్కన ఉన్నదాన్ని పట్టుకుందరు కానీ
ఇంకను ఆకలి కొడి ఎందురు, ఎడమ ప్రక్క ఉన్నదాన్ని భక్షించుదురు గాని ఇంకను తృప్తి పొందకు ఎందురు. అది బాగా అందరూ చదువు. వారిలో ప్రతివాడు ఎవరిదంట అంటే వాడిని వాడే తినాల్సి వచ్చినటువంటి పరిస్థితి, ఆత్మ తట్టుకోలేక. ఆత్మను నిర్లక్ష్యం చేసావా? వాక్యాన్ని నిర్లక్ష్యం చేసావా? ఏంట్లో చెబుతున్నారు, వెళ్తున్నారు, వింటున్నాము, బ్రతుకుతూ ఉన్నాము అనుకుంటున్నావా? ధనవంతుడు చిటికి వేడి నీళ్ళ కోసం శరీరం ఎక్కడుంది? భూమి మీద ఉంది. బాధపడుతుంది ఎవరు? ఎక్కువ దయ, చిటికి నీళ్ళు. భూమి మీద ఉన్నప్పుడు వాడు వాటి మీద పడి ఉన్నటువంటి ఆహారం లేక కురుపులు బట్టి కొట్టి వెట్టాడుతుంటే కనికరము చూపించినటువంటి వాడు, వాడు మోకాన్ని కూడా చూడనటువంటి వాడు. తండ్రి అయిన అబ్రహామ నా ఎందుకు కనికర పడి. భూలోకంలో కనికరం చూపించాల్సింది పోయి నరకంలో నీకు కనికరం చూపిస్తాడు. బ్రతికున్నప్పుడేమో సుకుమారముగా, సుకుమారిగా, ఇష్టవిడిగా, ఇష్టానుసారంగా బ్రతికినటువంటి మనము ఆత్మ ఆవేదన పడుతుంది, వేదన పడుతుంది, అరుస్తుంది, కేకలు వేస్తుంది, గుక్కిలు ఎక్కువ. కనికరం చూపించు. ఎక్కడ చూపించాలి కనికరం? ఇక్కడ బ్రతుకున్నప్పుడు వాడికి తెలియని దాన్ని అక్కడ అడగటం న్యాయమా? ఎక్కడ నీకు తెలియని కనికరం అంటే ఏంటో ఇప్పుడు నీ పట్ల నా పట్ల కనికరం చూపించమంటావు న్యాయమేనా? అయినా ఆడ చేస్తే ఉపయోగం ఏముంది? ఏడు చేయాలి కదా. బ్రతుకున్నప్పుడు భూమి మీద చూపించాల్సినటువంటి కనికరము చచ్చిన తర్వాత అక్కడ నాయన కనికరం చూపించమంటే అంటే వాడే భక్షించుకుంటున్నా, ఆ అరుపులకు ఎండిపోతూ ఉన్నా. కానీ దొరకనటువంటిది ఏంటో తెలుసా? ఆహారం బ్రతికుండగా దొరుకుతూ ఉంది. పూజించలేదో ఒక దినాన జరిగేటువంటి విపత్తు ఏంటో తెలుసా? బ్రతికున్నప్పుడు ఇప్పుడు దొరుకుతుంది ఆహారం, ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం. ఒక దినాన దొరకదు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరిస్తురు కానీ అది వారికి దొరకదు. ఇప్పుడు దొరుకుతుంది విరివిగా. ఇప్పుడు అక్కడక్కడ కనుమరుగవుతూ ఉంది. ఏంటిది? ఈ ఆత్మీయ ఆహారమే, ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం ఇప్పుడు కనుమరుగవుతూ ఉంది. కొన్ని స్థలాల్లో ప్రకటించడానికి వీలు లేదు. ప్రయాసపడతాం. ఎక్కడి నుంచి ఎక్కడికంట? ఆ దినమున మనము ఎంత ప్రయాసపడినా, తూర్పు నుంచి ఉత్తరమునకు, సముద్రం నుండి ఎటు సంచరించిన మనకేమి దొరకదు, అది వానికి దొరకదు. అందుకే ఆకలి. అందుకే తనను తాను తింటున్నా. ఆ తెచ్చేపు తినుకుంటాడు. తనను తాను ఎన్ని రోజులు ఉంటుంది? ఉండదుగా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో దేవుని వాక్యమును నిర్లక్ష్య పెడితే మనకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సుకుమారి
పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో, సుకుమారుడైనటువంటి మా పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని మాట్లాడుతున్నటువంటి మనం ఆ నేల మంచి నేల కాకపోతే, ఆ నేల కూడా ఏదనుకున్నాం? గత వారం నేల నేను చూపించాను. మానవుని హృదయము, అక్కడే రాయబడి ఉంది. మానవుని హృదయము అనే నేలలో ఆ విత్తనము ఫలించకపోతే, ఆ ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిలో లేకపోతే జరుగుతూ ఉన్నటువంటి విపత్తులు కేవలం విత్తుమాని ఉపమానమే ఎంతకాడికి ఆ మాట చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు. మంచినీళ్ళ మీద మూడ తప్పులో దాని పక్కన ఇవి చెప్పుకోవటం కాదు. అందులో ఫలింపు లేకపోతే, అందులో నిర్లక్ష్యం వహిస్తే, వాక్యములో తేడా లేదు. వాక్యం అంటే విత్తనములో తేడా లేదు. అన్ని చోట్ల అదే వాక్యం విత్తబడుతుంది, అదే మాటలు ప్రకటించబడుతున్నాయి, ఆయన ప్రేమను చూపించబడుతున్నాయి. కానీ ఆ నేలలో, ఆ హృదయంలో ఉన్నటువంటి వ్యత్యాసాలే ఫలింపు లేకుండా, సరే 100 ఫలించకపోయినా 30 ఫలించకపోతే ఎలా? 30 ఫలించకపోతే ఎలా? శ్రమపడి దున్ని అందులో చెత్త ముళ్ళ తుప్పలు కంచ అంతా కూడా ఏరేసి కావలసినటువంటి ఆహారం బలంగా ఏపుగా పెరగడానికి నీళ్లు ఎరువు శ్రమపడి చేసేటువంటి ఆ వ్యవసాయదారులు, ఆ దేవుడు అంత ప్రయాసపడి కడుతూ ఉన్నప్పుడు ఫలించకపోతే ఎందుకు ఈ భూమి వ్యర్థము? నరికివేయబడతాం. అప్పుడు అర్థమవుతుంది ఆత్మకు సంబంధించిన ఆకలి ఎలా ఉంటుందో అని. శరీర సంబంధానికి కలిగినటువంటి ఆకలిని ఏ రోజుకి ఎన్ని పూట్లు తినాలో, 3 పూట్లే ఎక్కువ అనుకుంటే 30 పూట్లు తినేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆత్మకు సంబంధించిన ఆహారము 30 రోజులకి, ఒక్క రోజు బట్టి నెలలో ఒక్కసారి కూడా ఆత్మకు సంబంధమైనటువంటి పరిశీలన జరగకపోతే, ఆత్మకు సంబంధమైనటువంటి ఆహారము దానికి ఇవ్వకపోతే, ఆ తగినటువంటి రీతిగా మనం దాని పట్ల శ్రద్ధ వహించకపోతే, వీడు బారిపోకుండా, ఎండిపోకుండా, లేకపోతే పక్షులెత్తుకోపోకుండా ఎలా ఉంటుంది? దాని మీద శ్రద్ధ వహించకపోతే. ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆరాటం అంతా కూడా మన యొక్క భౌతిక సంబంధమైనటువంటి స్థితిగతులను పెంచుకోవడానికే ఆరాటపడతామే. కానీ ఆత్మ సంబంధమైనటువంటి, ఆత్మకు సంబంధించినటువంటి ఆహారము దానికి ఏమి ఆకలి ఉందో అది గ్రహించలేనటువంటి వారుగా, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి పొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, పక్కపక్కలు ఏకైకలు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడుతురు. నేను ముగిస్తూ ఉన్నాను. ఒక ఆయన తపస్సు చేసి వరం అడిగాడంట దేవుణ్ణి. ఏం కావాలి ఆయన కోరుకు అన్నాడు. మనం అంటలా వాడు కొట్టుకున్నంత బంగారం ఎలా అని. వాడు ఏ వ్యాపారం చేసుకున్నా, ఏది కొట్టుకున్నా బంగారం అవుతుందిరా. మనం బంగారం కొట్టుకున్న మట్టి అవుతుంది అంటాం కొన్నిసార్లు. వాడు ఏది కొట్టుకున్నా, మట్టి కొట్టుకున్న బంగారం అవుతుంది, మనం బంగారం కొట్టుకున్న మట్టి అవుతుంది ఏంది అనేటువంటి ఆలోచనలో ఉంటాం. వాడు కోరిక ఇదే, ఏమంటే నేను ఏది కొట్టుకున్నా బంగారం కావాలి, ఏది కొట్టుకున్నా బంగారం కావాలి. నాయన ఒకసారి ఆలోచించడానికి కోరిక ఎంత సమంజసంగా లేదు. నువ్వేది కొట్టుకున్న బంగారం కావాలంటున్నావు, ఒకసారి ఆలోచించడానికి. లేదు నేను ఏది కొట్టుకున్న బంగారం కావాలి. మరలా దేవుడు అన్నాడు, నువ్వు కోరిక ఏదో సరైనది కానట్టుంది, మరొకసారి ఆలోచన చేసుకో అన్నాడు. దేవా నువ్వు ఇవ్వాల్సి వస్తుంది, నువ్వే సాకు చెప్తున్నావు నాకు ఇవ్వకుండా, నాకు అదే వరం కావాలా, ఇస్తే ఇవ్వు లేకపోతే లేదన్నాడు. దేవుడు వరం ఇస్తే కర్మ తీసుకోరా అన్నాడు. కర్మ ఏంటి? ఇక
రసం వచ్చిందా రాలేదా, ఈయన ఇచ్చినటువంటి వరం వచ్చిందా లేదని తన పక్కన ఉన్నటువంటి ఒక చిన్న కర్రపొలం కొట్టుకున్నట్టు బంగారం అయిపోయింది. వచ్చేసింది. ఇక మనకి వస్తా ఉంటే కారణం ఎక్కువ కదా, ఆశ ఎక్కువ కదా, ఆతృత ఎక్కువ కదా. ఇక ఇల్లంతా వాకిలంతా తన తవిడిందల్లా బంగారం అయిపోతుంది. ప్రయాసపడి మొత్తం తవ్వుతున్న ఇల్లంతా బంగారం అయిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా బంగారం అయిపోయింది. ఆ ఉన్నటువంటి ఆ కిటికీలు సమస్తం బంగారం అయిపోయింది. బంగారం అయిపోయి తర్వాత తనకి దగ్గర ఉన్నటువంటి అన్నింటిని పరిగెత్తి అన్నింటిని తాగుతుంది. ఎక్కడ మళ్ళా ఈ బంగారం పోద్దు, ఈ ఆశ పోద్దు, వచ్చేటప్పుడే సంపాదించాలి, వచ్చేటప్పుడే సమకూర్చుకోవాలని ఆరాటంతో పరిగెత్తి అంతటి తాగుతూ ఉన్నప్పుడు ఇప్పుడేమవుతుంది? ముందు ఆకముందు ఏమవుద్ది? మంచి పరిగెత్తి దాహం అవుద్ది. దేనికి దాహం ఉంది కదా, పోయాడు, నీళ్ళు కొట్టుకున్నాడు. ఏమైంది? బంగారం అయిపోయింది. ఏం చేయాలని కాలేదు, ఆకలి అవుతుంది. అన్నం దగ్గరికి వెళ్ళాడు. ఏం కొట్టుకున్నాడు? బంగారం. ఏమి లేవు వీడికి. ఆ సుకుమారికి అన్నీ ఉన్నాయి. ఆ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 51, 57 వచనాల్లో చెప్పబడిన అధికారులు కూడా భూమి మీద పెట్టలేనంత సుకుమారం, సౌందర్యము కలిగిన ఆ సుకుమారికి అన్నీ ఉన్నాయి. ఏమి లేవు? తిండి లేదు, ఇంకేమి లేవు, నీళ్ళు లేవు, అన్నం లేదు, ఏమీ లేదు. ఎవరి కోసం ప్రయాసపడుతున్నాడు ఇదంతా? ఎవరి కోసం ఈ విధానం నుంచి ప్రయాసపడుతున్నాడంటే నా బిడ్డల కోసం. అయ్యా, దేవుడు ప్రార్థన చేశాడు, వరం ఇచ్చింది. మీ నాన్న ఏది కొట్టుకున్నా బంగారం అవుతుంది. ఇప్పుడు ఆయన నీళ్ళు కొట్టుకుంటే నీళ్లు బంగారం అయిపోయినాయి, అన్నం కొట్టుకుంటే అన్నం బంగారం అయిపోయినాయి. ఆకలిలో అని ఏడుస్తూ ఉన్నాడు, దాహము అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ బాధను మేము వెళ్ళలేకున్నాం, ఆ కలుపులకు మేము భరించలేకపోతున్నాం. ఒకసారి వచ్చి ఆశతో ఉన్నటువంటి వారు మీరని వచ్చి ఏదైనా చేతులు రాంటిరా అని చెప్పేసి తన బిడ్డలు పిలిచాడు. ఏ బిడ్డల కొరకైతే ప్రయాసపడుతున్నాడో, ఏ బిడ్డలైతే వాటిపైన బంగారంతో వారిని జీవింపజేయాలని అనుకున్నారో, ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి బిడ్డలను చూశాడు. బిడ్డ వచ్చేసి నానా అరుస్తుంటే ఏంటి నానా అంటే బిడ్డను చూసి పారిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమి, ఎక్కడొచ్చి బిడ్డ తాగుతుందో, ఎక్కడొచ్చి కొడుకు తాగుతాడో, ఎక్కడొచ్చి కుమార్తె తాగుతుందో, ఇప్పుడు తాగితే వారు కూడా బంగారం అయిపోతారే. పరిగెత్తాడు, పడిపోయాడు. తండ్రి మీద ప్రేమతోటి తండ్రి మీద నానా బయటపడిపోయారు. ఎవరి కోసం అయితే ప్రయాసపడ్డారు వారు కూడా కానీ ఇతనికి ఏమి తీరలేదు, ఆకలి తీరలేదు, దాహం తీరలేదు. సమస్తం బంగారం అయిపోతుంది. ఆత్మశుద్ధి ఎందుకే ప్రభు అన్నాడు, నీటి కొరకు ఆకలి తప్పిలిగల వాడు ధన్యుడు. మత్తయి సువార్త వారు 5వ అధ్యాయము చూడండి 6వ వచనంలో, నీటి కొరకు ఆకలి తప్పిగల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. భూలోకంలో శరీరానికి రాలేదు అనుకున్నాడు ఆ నొప్పి, నా యొక్క గొంతుకు కాలేదు ఆ దాహం అనుకున్నాడు. నా శరీరం కాదు నొప్పి, ఈ శరీర సుఖం కోసం నేను చూస్తే రేపు బాధపడాల్సి వస్తుంది అనుకున్నాడు. ఒళ్ళంతా పురుగులు వచ్చిన ఆకలితో అలమటిస్తున్నా, గొంతు ఎండిపోతున్నా, నేను సుఖపడతామనుకున్నాడు ఆ పేద లాజరు. ఇప్పుడు ఎలా ఉన్నాడంట? అబ్రహాము కుడి రొమ్మున. ఒకవేళ మనం కానీ దాన్ని చిత్రీకరించాలి, హ్యాపీగా కాలేసుకొని ఆయన భుజాలు ఒక బిడ్డ కానీ ఎలా కొనుక్కు ఉంటాడో అలా కొనుక్కొని ఉన్నాడు. ఎక్కడేమో శరీరం కొరకు ఆరాటపడినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పౌరుస్తున్నాడు. కనికిరం అనేది లేనటువంటి వాడు ఇప్పుడు అక్కడ కనికిరం కొరకు ప్రాధాన్యపడుతున్నాడు. వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టినటువంటి వాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క మాట్లాడుతున్నటువంటి మన శరీర సంబంధమైనటువంటి కోరికల కొరకు ఆరాటమా, ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్థితి కొరకు
దేనికి? ఆరాటంలోనే ఉంటుంది. ఏంటిది? పోరాటం. ఆరాటంలోనే ఉంటుంది పోరాటం. ఆరాటం లేనటువంటి వాడికి పోరాటం ఉండదు. మన ఆరాటం అంతా శరీర సంబంధించిన ఆరాటమే, పోరాటమే. ఆత్మ సంబంధించిన ఆకలిని ఎవరు పట్టించుకోనప్పుడు ఒక దినాన ఆ దుస్థితి రాబోతుంది. జాగ్రత్త అని హెచ్చరించడానికి పరిశుద్ధాత్మదేవుడు యెహోవా మాట విని ఈ దీవెనలన్నీ నీ మీదగా, అంటే మన మీదకి వస్తాయి. యెహోవా మాట ఇచ్చిన ఆజ్ఞలను విని అనుసరించకుండా విసర్జించినట్లా ఆ జరిగేటువంటి నువ్వు సుకుమారువైనా సుకుమారుడు ఎటువంటి పరిస్థితుల్లో గానైనా ఎటువంటి స్థితిగతులు ఉన్నా ఇప్పుడు ఆహారం సంతృప్తిగా తిన్న ఒక దినం ఉంది. ఆహారం లేక అలమటించాల్సినటువంటి దినము. ఇప్పుడు లీటర్లు తాగిన ఒక దినం ఉంది. ఒక కుక్కిని కూడా, అంటే డ్రాప్ కూడా దొరకనటువంటి పరిస్థితి. వాక్యాన్ని నిర్లక్ష్యం వహిస్తే అలాంటి దుస్థితి రాకూడదని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కుమారుడికి ఈ భూలోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు కలవసిలో తన ప్రాణం పెట్టాడు. తన ప్రశస్తమైన విలువైన రక్తాన్ని చిందించాడు. మన పాపములు కడిగాడు. మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి అభివృద్ధి పడాలని, అటువంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి మనం నెట్టివేయకూడదని, ఆయనతో కూడా ఉండాలని ఆశ కలిగి ఆయన కార్చిన హృదయదారులో ఆ కఠినత్వాన్ని కలుపుకొని మృదత్వాన్ని ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకుంటామో ఆయన స్థానంలో మనం కూడా ఉంటాం. ప్రియులారా, అందుకొరకే ఆయన నీ కొరకు నా కొరకు కలవరిలో ప్రాణం పెట్టాడు. మరణము జయించు పునరుత్థానపు బలాన్ని శక్తిని నీకు నాకు అనుగ్రహించాడు. మరలా రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఫలాలు లేవో భయంకరము. ఫలాలు ఉంటే ఒకవేళ ఇప్పుడు ఆ ఫలముల కొరకు ఆపది తవ్వబడాలి, దున్నబడాలి, పక్కన కొట్టబడాలి, దాని మీద రకరకాలైనటువంటి శ్రమ పడాల్సి వస్తున్న ఫలాలు వస్తాయి. ఆ ఫలము కలిగినటువంటి వాడు 30 దంతులుగానో 60 దంతులుగానో 100 దంతులుగానో ఈ 3 కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో మనం ఉంటే ఆయన దగ్గరికి మనం వెళ్తాం. ఏమీ లేకపోతే అగ్నిలో వేయబడతాం. అటువంటి పరిస్థితి రాకూడదని పరిశుద్ధాత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రభు కొరకు జీవిద్దాం, ఫలాలు ఫలిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు అనుగ్రహించుకున్నాక తనలో ఉంచుదాం, ప్రార్థించుకుందాం. ప్రార్థన తనలో ఉంచుదాం. గడిచిన పునరుద్ధాన దినమునందున 4 రకాలైనటువంటి నేలను మనం చూచాము. ఒకటి త్రోవ పక్కన ఉన్నటువంటి నేల, 2 మన్ను ఎక్కువ లేని రాతి నేల, 3 ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి నేల, 4 మంచి నేల. మంచి నేల పడినటువంటి విత్తనం 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించింది. వ్యవసాయదారులు సంతోషపడ్డారు. ప్రియమైన సహోదరి, వాక్యమైనటువంటి విత్తనం మన హృదయంతరంగంలో విత్తబడినప్పుడు అది ఫలింపు లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితి. సుకుమారమైనటువంటి సుందరమైనటువంటి స్త్రీ తను ప్రసవించిన మరుక్షణమే బిడ్డను తినటానికి ఇష్టపడ్డది. కడుపు బిడ్డను చంపుకొని వండుకొని తినడానికి ఇష్టపడ్డారు. ఆకలి భయంకరమైనది. దేవుని వాక్యమును నిర్లక్ష్య పెడితే ఆత్మకు వేదన. శరీరానికి నొప్పి కాదు, ఆత్మకే నొప్పి. శరీరానికి ఆకలి కాదు, ఆత్మకే ఆకలి. శరీరానికి దాహం కాదు, ఆత్మకే దాహం అవుతుంది. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మే జీవింపచేయనని
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా ఆత్మకున్నటువంటి ఆకలి ఏమిటో గుర్తెరగదామా, సరి చేసుకుందాం, ఫలిద్దాం, దేవుని కృపను పొందుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ ఆత్మతో మమ్మల్ని నింపి ప్రభు ఆత్మ సంబంధమైన ఆకలి ఏమిటో మేము గుర్తెరిగి జీవించటకు మీ కృప చూపించండి. మమ్మల్ని మీ చేతికి అప్పగించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కానుకలను స్వీకరిద్దాం.